మీ కళ్లద్దాలకు శాశ్వత పరిష్కారం కేవలం 9,999 రూపాయల నుండే లేసిక్ సర్జరీ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. సాధారణంగా పూజలు, వ్రతాలు ఇవన్నీ చేస్తూ ఉంటాం. అంటే చేస్తున్నది ఒక సంకల్పంతో చేసినా, సంకల్పం లేకుండా చేసినా ఖచ్చితంగా ఏదో ఒక కోరిక కోరుకుంటాము, ఏదో ఒక మొక్క, అందరం బాగుండాలని అయినా మొక్కుకుంటాం. అది కూడా ఒక కోరికే నిజంగా వాస్తవానికి. అంటే ఆ పూజ ఫలించింది, లేదంటే ఆ పూజ ఫలించలేదు, ఇలా మాట్లాడతాం. ఆ పలానా పూజ చేసిన తర్వాత మంచిగా అనిపించింది, ఆ పూజ ఫలించింది, ఫలితం దక్కింది అంటూ ఉంటాం. అంటే ఏంటండి అసలు ఫలించడం అంటే ఏంటి? నిజంగా ఫలించాలి అంటే అసలు ఏ రకంగా చేస్తే ఫలిస్తుంది? నేను మీకు ఫలించే విషయం మాట్లాడాను కాబట్టి నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పెయింటింగ్ కాంపిటీషన్స్ జరుగుతుంటాయి చూసారు ఎప్పుడైనా మీరు? చాలా పెద్ద ఆర్టిస్టులు వచ్చి చేస్తుంటారు. అందులో కొంతమందివి గిఫ్ట్ అంటే వాళ్ళకి పేరు వస్తుంది, కొంతమందికి రిజెక్ట్ అవుతుంది. అంత అద్భుతమైన పెయింటింగ్స్ కూడా. కానీ ఒక చిన్న పిల్లలో పాపో బాబో ఒక పేపర్ మీద ఒక పువ్వులాగా ఏదో పిచ్చిగీతలు ఇలా గీసి తల్లికో తండ్రి కూర్చుని అబ్బా ఎంత బాగుందని మెచ్చుకుంటారు. ఆ పెయింటింగ్ అద్భుతంగా ఉందా, లేకపోతే తల్లి వాడిని ఎంకరేజ్ చేయడం కోసమో, వాడి ఆనందం కోసం అన్నదా? రెండోది. అంతే కదా. అట్లాగే మనం ఏదో పూజ చేసాము, మనం ఏదో దేవతను మెప్పించేసాము, మనం ఏదో అద్భుతంగా చేయగానే అమ్మవారు ప్రత్యక్షమైందంటే అది తప్పే, మనం అజ్ఞానంలో ఉన్నట్టే. మన మీద విపరీతమైన కరుణ దయతో అమ్మవారు అనుగ్రహిస్తుంది మనకు. మనం చేసే పిచ్చి గీత లాంటిది అంటే కనీసం మనకు అలాంటి పిచ్చి గీతలైనా గీయడం రావాలి. అర్థమైంది. ఓకే. అట్లా ఏంటంటే మనం చేసేది చాలా తక్కువ, కానీ ఆవిడకు ఉన్నటువంటి కరుణతో దయతో మనల్ని అనుగ్రహిస్తుంది. పిచ్చి గీతలు మీన్స్ మనం ఆవిడ కోసం ఏదో ఏదో ఒక ప్రయత్నం చేయాలా అంటే ఆ చిన్నపిల్లవాడు గీసిన పిచ్చి గీత లాంటిది ఏదైనా మనం ఏదో ప్రయత్నం చేయాలి. అది నువ్వు ఎలా చేస్తున్నావు అనేది కాదు, చెయ్యాలి అనే ఆలోచనతో చెయ్యాలి. పిచ్చి గీత గీసినా కూడా గీయాలి. ఓకే. అట్లా ఏంటంటే అమ్మవారు కరుణతో మనల్ని అనుగ్రహిస్తుంది, కానీ మనం అమ్మవారిని అసలు పట్టేసుకునేంత సీన్ మనకు లేదు. ఉంటుంది ఎప్పుడు బాగా ఇంకా ఋషులు మహర్షులు ఉంటారు, మంచి సాధక మార్గంలో వెళ్ళిన వాళ్ళు. అంటే నువ్వు చిన్నగా ఉన్నప్పుడు ఆ పిచ్చి గీతలే అమ్మ నేను ఎంకరేజ్ చేస్తుంది. కానీ నువ్వు సీరియస్గా వెళ్ళి ఒక సాధనలో వెళ్ళాలంటే అక్కడ నిన్ను జడ్జ్ చేసే వాళ్ళు వేరే ఉంటారు. అక్కడ నువ్వు గెలవాలంటే ఇంకా ఎంతో దీక్షతో ఉండాలి, ఇంకెంతో క్రియేటివిటీగా ఉండాలి. అట్లా ఏంటంటే ఫస్ట్ స్టెప్లో ఎప్పుడు కూడా అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తుంది, అంతే. అది తన కరుణతో అనుగ్రహిస్తుందనే భావంతో ఉండాలి, కానీ నేనేదో సాధించుకున్నాను అమ్మవారు అనుకుంటే కాదు. మీకు రామాయణంలో కూడా ఆంజనేయ స్వామి లంకకి వెళ్ళి సీతాదేవిని వెతుకుతూ అనుకుంటుంది. ఏంటి నేను వెతుకుతుంటే కనబడకపోవడం ఏంటి అనుకుంటాడు. అనుకుని ఒక్కసారి మళ్ళీ అయ్యో నేను వెతుకుతే కనబడ్డం ఏంటి, ఆవిడ కనబడాలనుకుంటే కనబడుతుంది కదా అంట. అప్పుడు సీతాదేవి కనిపిస్తుంది. అలాగే అనుగ్రహించాలని తను అనుకోవడం వల్ల మనకు అనుగ్రహం కలుగుతుంది. మనం చేసే ఏ పూజకైనా ఫలితం వస్తుంది, కానీ తను ఇవ్వాలనుకుంటుంది కానీ మనకు ఫలితం వస్తుంది, కానీ మనం చేయడం వల్ల ఫలితం రావట్లే. బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అనుగ్రహించాలని ఆమె అనుకుంటుంది కాబట్టి అనుగ్రహిస్తుంది అని అంటే కొంతమందిని మాత్రమే అనుగ్రహిస్తుంది, ఎందుకు కొంతమందిని అనుగ్రహించాలని అనుకోవట్లేదు అంటే లోపం ఎక్కడుందంటారు? పుణ్యం. మనకి ఇదే ఆదిశంకరాచార్యులు వారి వృత్తాంతంలో ఆయన భిక్షాటం చేసుకుంటూ ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఒక ఉసిరికాయ ఇస్తుంది, 10 రోజుల నుంచి ఆహారం కూడా చేయనటువంటి ఆమె. ఒక్కసారిగా ఆదిశంకరాచార్యుల వారికి కన్నీళ్లు కార్చి లక్ష్మీదేవిని పిలుస్తాడు. శంకర నువ్వు ఎందుకు పిలిచావు నాకు తెలుసు, కానీ ఇక్కడ పుణ్యం లేదు, ఈవిడ పుస్తకంలో పుణ్యం అనేది లేదు, నేనేమి ఇవ్వాలంటుంది ఆవిడ లక్ష్మీదేవి. అప్పుడు ఆయన అంటాడు, ఇగో ఇది ఇచ్చింది, దీన్ని అడ్డు పెట్టుకుని ఏమి ఇస్తాం, ఇవ్వు. అది పుణ్యమే, అది మరి ఒక ధర్మం కదా. ధర్మం వల్ల పుణ్యం వస్తుంది. మనం ఏ ధర్మం అయితే చేస్తామో ఆ ధర్మం వల్ల, ధర్మం రక్షిత అంటే నువ్వు చేసే ధర్మం వల్ల పుణ్యం వస్తుంది. ఓకే. సో ఆవిడ ఈ ధర్మాన్ని పాటించింది, దీనివల్ల పుణ్యం జనరేట్ అయి ఉంటుంది కదా, ఇమ్మంటాడు. వర్షం కురిపిస్తుంది. కాబట్టి ఏంటంటే ఎందుకు కరుణించదు అంటే నువ్వు చేసే దాంట్లో ఎక్కడో ఇంకా కరుణించే అంత కూడా ఏమీ చేయలేదేమో నువ్వు. కనీసం నువ్వు అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం పక్కా పెట్టండి, కరుణించేంత కూడా నువ్వు చేయలేదు కనీసం అక్కడ. లేదా నువ్వు చేసే పూజలు ఏవైతే ఉన్నాయో ఇంకా బోల్డంత బ్యాడ్ కర్మ ఉండి దానికి సరిపోతుంది అక్కడ. అట్లా తీసుకోవాలి. అది అట్లా. ఇంకోటి ఏంటంటే మీకు మరీ ఇంకా అనుభవించే టైం నడుస్తుంది అనుకోండి, అంటే బ్యాడ్ అనుభవించే టైం బాగా ఉంది, ఇప్పుడు ఇది అనుభవిస్తే కానీ
నీకు ఇది కరెక్ట్ కాదన్నప్పుడు కూడా భగవంతుడు ఆపుతాడు కొన్నిసార్లు. అంటే ఎలా అంటే ఫుల్గా బిర్యానీ తిన్నామండి, మళ్ళీ ఇంకో బిర్యానీ తినాలంటే కడుపు నిండా తినలేము, అది తింటే బయటకు వచ్చేస్తుంది. అలాంటి టైంలో కూడా పరమాత్మ లేదు ఇక్కడ వీళ్ళు అయిపోయే టైం ఇదంతా కూడా అనుభవించాల్సిన సమయం అని చెప్పని ఆగడం కూడా జరుగుతుంది. అయిపోయే టైంలో ఎక్కువగా ఇబ్బంది అనిపిస్తుంది అని అంటూ ఉంటారు చాలా మంది. అంటే ఇప్పుడు శని మహర్దశ ఈ పీరియడ్ నడిచేటప్పుడు అది వాస్తవం అంటారా, మన ఫీలింగే అంటారా? కొంత మన ఫీలింగ్ ఉంటుందండి, కొంత వాస్తవం కూడా ఉంటుంది, రెండూ ఉంటాయి. ఇప్పుడు సంతృప్తి యోగాలను ఉంటాయి జాతచక్రంలో, గురువు శుక్రుడు వల్ల ఏర్పడతాయి. అలాంటి వాళ్ళకి మేము జాతకం చెప్పేటప్పుడు నువ్వు ఎక్కువ కష్టాలు పడుతున్నావు అని చెప్పం, ఎందుకంటే అతని మీద కష్టాన్ని కష్టంగా తీసుకోడు. ఏముందిలేండి ఎవరికి లేవండి అంటాడు, ఏం మాట్లాడినా కూడా. ఏమంటే కొంచెం మీకు ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంది అన్నాం అనుకోండి, ఎవరికి లేవు సార్ అందరికీ ఉన్నాయి సార్ అంటాడు. మీరు కొంచెం వర్క్లో స్ట్రెస్ ఉందండి కదండి ఈ మధ్య అంటే, అందరూ స్ట్రెస్ పడుతున్నారు సార్, నేను ఏదో కొద్దిగా పడుతున్నా అంటాడు. కానీ సంతృప్తి యోగాలు లేని వ్యక్తి గనక అతను నెలకు ఒక 5 లక్షలు సంపాదిస్తున్నా కూడా మీకు బాగానే ఉంది కదా సార్, 5 lakhs వస్తున్నాయంటే ఇంకేంటి, ఏం సరిపోతున్నాయి సార్ 5 lakhs ఏం సరిపోవట్లేదు, నెలకి ఈఎంఐలు ఉన్నాయి, చాలా టెన్షన్ ఉంది సార్ అంటాడు. అంటే సంతృప్తి యోగాలు ఉన్నప్పుడు ఆ వ్యక్తి 20,000 తెచ్చుకున్న సంతృప్తిగా ఉంటాడు, స్ట్రెస్ ఫీల్ అవ్వడు. మీకు సంతృప్తి యోగాలు లేకపోతే 10 లక్షల నెలకు వచ్చినా కూడా ఇంకా బాధలోనే ఉంటాడు. ఎవరితోటో పోల్చుకోవడం కన్నా కొన్నిసార్లు మనమే స్టార్టింగ్ స్టేజ్కి డెవలప్ అవుతున్నప్పుడు స్టేజ్కి కంపేర్ చేసుకుంటే నిజంగా ఇది ప్రతి ఒక్కరు వాళ్ళు రియలైజ్ అవుతారు. ఎగ్జాక్ట్లీ. కాబట్టి నేను చెప్పేది ఒకటే, మీరు ఎప్పుడు కూడా పూజ చేసేటప్పుడు, ఇప్పుడు మనకి శ్రావణ మాసంలో ఇప్పుడు మనకి శ్రావణ శుక్రవారాలు ఇవన్నీ వస్తాయి. అవునండి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటే, అమ్మవారు కరుణిస్తుంది, అమ్మవారు అనుగ్రహం వల్ల నేను చేయగలుగుతున్నాను ఈ పూజ. ఇప్పుడు పూజ చేసేటప్పుడు కూడా ఏంటంటే కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలండి, లేకపోతే మీరు ఎన్ని పూజలు చేసినా వేస్ట్ అంటానండి. ఏంటంటే శ్రావణ శుక్రవారాలు చేస్తారు. పొరపాటును కూడా చీర కొని అమ్మవారికి పెట్టేట ముందు షాప్లో అయినా ఇంట్లో అయినా తీసుకొచ్చి పైన వేసుకోకూడదు, మనం వేసుకోకూడదు. అసలు చాలా పెద్ద తప్పది. అంటే నీకు ఎలా ఉంటుందని చూసుకుంటున్నావు, నువ్వు అమ్మవారికి ఇంకెందుకు పెడుతున్నావు? కానీ కొత్త వాటికి తప్పు ఉండదు అంటారు కదా. లేదు, పూజకు సంబంధించిన వాటిలో తప్పే, అమ్మవారికి పెట్టే చీర విషయంలో అసలు చేయకూడదు అలాగా. మరి ఇప్పుడు మనం అంటే వేసుకోమేమో, ఈ విషయం తెలుసు కాబట్టి, అది ట్రయల్ వేసినప్పుడు ఎంతమంది వేసి ఉంటారు? మీ భావన ఏముంది అక్కడ? నేను అనేది ఏంటంటే ఒక పూజకు అమర్చుకునేటప్పుడు భావన ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది అమ్మవారికి తీసుకొస్తున్నాను, ఇంట్లో 5 మంది ఉన్నాము, 5 మందికి ఇంత సరిపోతుంది కదా ఫుడ్, అమ్మవారికి పెట్టిన నైవేద్యం అనుకుంటే అమ్మవారు ముట్టుకోదంట, నేను స్వీకరించదు. మిమ్మల్ని ఇంటికి పిలిచాము, విజితా గారు మీరు తినరని మాకు తెలుసు అండి, మా ఇంట్లో ఒక 10 మంది ఉన్నాం, 10 రెళ్ళు 20 స్వీట్లు అక్కడ పెట్టాం కానీ మీరు తినరని మాకు తెలుసు, మేము తర్వాత తింటామంటే అసలు మీరు ముట్టుకుంటారా? అసలు ఏంటి నేను తిన్నాను తెలుసా కానీ నా ముందు షోగా పెట్టారా? అసలు మేము తిన్నాను తెచ్చుకున్నాం అని చెప్పడమే పెద్ద తప్పు అసలు అక్కడ. అలా ఏంటంటే అమ్మవారి కోసం ఆ పుష్పాలు తెచ్చాను, అమ్మవారి కోసం ఆ పళ్ళు తెచ్చాను, అమ్మవారి కోసం అమ్మవారి తినడం కోసం తెచ్చాను, ఫుల్ ఫీల్ అవ్వాలి. అప్పుడు తను స్వీకరించినప్పుడు మీకు వస్తుంది ఫలితం అంటున్నాను నేను. తను స్వీకరించడానికి ఎక్కడా మీరు స్కోప్ లేకుండా మీరు తిందామని అనుకొని అక్కడ పెట్టినట్లయితే తను స్వీకరించదు. ఎందుకంటే మనం మనుషులమే మనం స్వీకరించాం, మేము తినడానికి తెచ్చుకున్నాం సార్, ఏదో అక్కడ పెట్టాము సార్ అంటే అసలు మనం ముట్టుకోము. అవును, ఎందుకు ముట్టుకుంటా, మీరు తిన్నాను తెస్తారు నాకెందుకంటే మీరు తినని అంటాం కదా. అలాంటిది విశ్వంలో తనకి లోటు ఏముంది చెప్పండి? ఇలా అనుకుంటే పాల సముద్రం వస్తుంది, ఇలా అనుకుంటే పెరుగు సముద్రం వస్తుంది. ఇలా అంటేనే నీకు వచ్చింది. కాకపోతే ఏంటంటే ఆనందిస్తుంది మనం పెట్టే దాంతో. ఎలా అంటే ఒక చిన్న పిల్ల తల్లికి చూడండి, ఒక్కోసారి చిన్న పిల్లలు వాళ్ళు చపాతీ తీసి తల్లి నోట్లో పెడితే ఎంత పొంగిపోతుంది తల్లి, అబ్బా అని. అట్లా అమ్మవారు పొంగిపోతుంది, అబ్బా వీడు ఎంత ఆనందంతో పెడుతున్నాడు. కాకపోతే పరీక్ష ఉంటుందండి, ఒక రేంజ్ అంటే ఒక సాధకుడికి ఒక దీంట్లోకి వెళ్ళేటప్పుడు చాలా డౌన్ ఫాల్స్ చూపిస్తాయి. చాలా మంది భక్తులకి ఇది అనుభవంలోకి వస్తుంది. ఎంతో భక్తుడు అండి కానీ రూమ్ రెంట్ కట్టడానికి కష్టాలు ఎక్కువగా ఉన్నాయని ఫీల్ అవుతారు, తినడానికి కూడా తిండి లేదు అంటున్నారు. అదేంటంటే ఒక స్టేజ్, ఒక భక్తుడికి ఒక స్టేజ్ అది. ఆ టైంలో కూడా నువ్వు అమ్మని వదలకుండా ఉండగలిగితే, అమ్మ నేను ఏదేమైనా కానీ నిన్ను వదలను, నాకు ఈ కష్టము సుఖము ఇవేమీ తెలియవు, నువ్వు తప్ప నాకు ఇంకో లోకం లేదని పట్టుకోగలిగితే అప్పుడు అతని లైఫ్ అనేది ఒక మంచి టర్న్ తీసుకుంటాడు. 10లో 8 మంది వదిలేస్తారు కదండి, 1000 లక్షలో 99,999,999 మంది వదిలేస్తారు. తోటే అయితే పట్టుకునేటోళ్ళు. ఎందుకంటే వదిలేయడం ఒక ఎత్తు అయితే షిఫ్ట్ అయిపోతారు. కరెక్టే. నేనేమంటానంటే
కన్నతల్లి ఉంది, ఇంకెవరో శ్రీమతి మీకు చాక్లెట్ ఇచ్చిందని తనని లేవు కదా నువ్వు అంట. అవును, ఎట్లా అంటావు? అమ్మ అని పిలుస్తావు నువ్వు పోయి, పిలవటం వరకే గానీ ఆ బంధం ఎందుకు భావన రాదు ఉంటుంది? కదా. ఈమె కాదా మా అమ్మ, ఆవిడ మా అమ్మ అంటావు, నువ్వు చాక్లెట్ కానీ అనలేవుగా. అనలేవు. అలా దేవుడు మార్చండి కూడా అంతే అంట నేను. ఓకే, వాస్తవం ఇది. ఇట్లా క్లియర్ గా ఆలోచిస్తే కరెక్ట్. అంతే. అవును. అట్లా ఏంటంటే ఒక స్టేజ్కు ఉపాసనా మార్గంలో వెళ్ళినప్పుడు మాత్రం పరీక్ష ఉంటుంది సాధకుడికి. ఇప్పుడు ఒక డౌట్ అండి, మార్చాను తప్పే ఉంది, భగవంతుడు అంతా ఒక్కటే, కాకపోతే వివిధ రూపాల్లో మనకు తగ్గట్టుగా ఉన్నారంటారు కదా, అప్పుడు మారిస్తే ఏమైంది? ఈ రూపంలో ఉన్న ఆయన్నే నేను దర్శించుకుంటున్నా, ఆరాధిస్తున్నా అనుకోవచ్చు. మరి ఒకటే అన్నప్పుడు ఇక్కడ ఎందుకు ఒకటి అనుకోవట్లేదు అంటా నేను. అంతా ఒకటే అన్నప్పుడు నువ్వు మార్చాల్సిన అవసరం ఉంది నీకు అసలు ఫస్ట్. అంటే మనసు చంచలము, నా మనసు ఇప్పుడు ఇక్కడ ఆరాధించాలనిపిస్తోంది. అంతా ఒకటే అనే భావన వచ్చినప్పుడు అసలు మార్చాలనే రాదంటా నేను. ఓకే. అంటే అప్పుడు వాళ్ళకి వస్తుందో లేదో తెలియదు, ఇప్పుడు నాకు అనిపించింది. నీకు వచ్చింది డౌట్. మీకు ఏంటంటే క్వశ్చన్ రూపంలో మంచి క్వశ్చన్ వచ్చింది, డౌట్ లేదు. చాలా మంచి క్వశ్చన్ వేశారు మీరు. కానీ అంతా ఒక్కటే, అంతా అద్వైతం, అంటే మనం అద్వైతం ద్వైతం అంటుంటారు కదా, అంతా ఒకటే అనే భావన ఉన్నప్పుడు ఇంకా నువ్వు మార్చాల్సిన అవసరం రాదంటా నేను. కాకపోతే అంటే ఇది ఎలా ఉందంటేనండి, పరమాత్మ యొక్క శక్తి ఒక బంగారు ముద్ద అనుకుంటే, ఆ బంగారు ముద్ద నుంచి కిరీటం చేసుకుంటున్నావు, గాజులు చేసుకుంటున్నావు, వడ్డానం చేసుకుంటున్నావు, ఉంగరం చేసుకుంటున్నావు, కానీ బంగారం ఒకటే బంగారం ముద్ద. అందులోంచి తీసి రకరకాలు చేసుకుని దీనికి పలానా పేర్లు పెట్టుకున్నావు. ఒకే పరమాత్మ యొక్క శక్తి రకరకాల రూపాల్లో నీకు వచ్చింది, శివుడు గాను, విష్ణువు గాను, బ్రహ్మగాను, లక్ష్మీదేవి గాను, ఆ ఆకారం దాల్చింది అంతే, మరొకటేం లేదు అక్కడ. ఇక్కడ ఏంటంటే నీకు అనుగ్రహం కావాలి అంటే కంప్లీట్ భావనతో, కంప్లీట్గా తను తింటుంది, తను చూస్తుంది అనే భావనతో నువ్వు చేస్తే అది ఏ స్టేజ్కి వెళ్ళొచ్చు అంటే, ఒక స్టేజ్కి వచ్చేసరికి ఏమైపోతుందంటే, ఈ ప్రపంచంతో నాకు సంబంధం లేదు, ఇంకా ఫ్రెండ్స్ గ్రీన్స్ ఏమొద్దు, తనకు అమ్మవారిని మించిన ఫ్రెండ్ లేదనిపిస్తుంది. సీరియస్గా అనిపిస్తుంది అది. నేను ఇట్లాగే మొన్న ఎవరో అడిగారు ఇట్లాగే, ఏమిటి అసలు భగవంతుడిని పూజ చేయడం వల్ల ఏమిటని ఇట్లా ఎవరో సమ్ స్టూడెంట్స్ లాగా అడిగితే నేను ఒకటే అడిగా, నేనమ్మా నీకు ఎవరైనా ఒక పర్సన్ అతనికి ఏదైనా నీకు కష్టం చెప్పగానే అతను వెంటనే తీర్చేసేలాగైతే ఆ ఫ్రెండ్ని నువ్వు వదులుకుంటావా అని అడిగా. అంటే వదలను అన్నాడు. అదే వ్యక్తికి ఇంకొంచెం ఎక్కడికైనా వెళ్ళి సెకండ్స్లో వెళ్ళిపోయే శక్తి ఉంటే నువ్వు వదులుతావా? అమ్మో అలాంటి ఫ్రెండ్ ఉంటే ఇంకేంటి వదలను అన్నాడు. అతను ఏదైనా సరే నీకు ఇవ్వగలను అనుకుంటే వదులుకుంటావా అన్నాను. అతనే దేవుడు, మరొకటి కాదు. నువ్వు ఫ్రెండ్ చేసుకో ఆ దేవుణ్ణి. భలే లాజిక్గా చెప్తారండి మీరు. సూపర్. నిజంగా అట్లాంటి ఫ్రెండ్స్ ఉన్నారంటారా ఇప్పుడు? ఫ్రెండ్ చేసుకోవచ్చు మీరు, భగవంతుని ఫ్రెండ్గా మీరు ఫీల్ అవ్వచ్చు, తల్లిగా ఫీల్ అవ్వచ్చు, మిత్రుడిగా ఫీల్ అవ్వచ్చు. మన భావనే అంత నిజంగా. భావన. భవానీ భావనాగమ్య భవారణ్య కొటారిక అనే నామం ఉంటుందిగా అమ్మవారికి లలితా సహస్రనామాల్లో. ఓకే. ఇప్పుడు ఇంతకీ మీరు రెండే విషయాలు చెప్పారు, అట్లా పూజలో మనం చేస్తున్న తప్పులు ఇంకేమైనా ఉన్నాయంటారా? అంటే చీర విషయం ఒకటి, ఫుడ్ విషయంలో, నైవేద్యం విషయంలో ఒకటి. ముందు రోజు ఖచ్చితంగా మీరు ఏ పూజ చేసినా బ్రహ్మచర్యం పాటించాలి, గుర్తుపెట్టిన ముందు రోజు సాయంత్రం అల్పాహారం భుజించాలి. ఎందుకు అంటే నెక్స్ట్ డేకి మీరు చాలా ఫ్రీగా ఉండగలుగుతారు ఫుడ్ వల్ల. మీకు చిరాకుగా హెవీగా ఉన్నప్పుడు మీరు దానికి కనెక్ట్ అవ్వలేరు. ఏదో భగవంతుడు ఏదో కోప్పడతాడని కాదు, భగవంతుడు మీరు తినే ఫుడ్కి సంబంధం లేదు. మీరు నాన్ వెజిటేరియన్ తిని కూడా పూజ చేసుకోవచ్చు, తప్పేం కాదు. సీరియస్గా చెప్తున్నా. మటన్ చికెన్ తిని కూడా మీరు పూజ చేసుకోవచ్చు స్నానం చేసుకొని. అసలు దేవుడికి అటువంటి ఏ పట్టింపులు లేవు అంటా నేను. ఎందుకంటే ఇప్పుడు ఈ ఐ డ్రీమ్ ఉందండి, ఈ ఐ డ్రీమ్లో రకరకాల డివిజన్స్గా ఉంటారు. ఓనర్కి మీరు శ్రద్ధగా పర్ఫెక్ట్గా వర్క్ చేయడం కావాలా, మీరు ఏం తింటున్నారు అనేది కావాలా? వర్క్ చేయడమే కావాలి శ్రద్ధగా. మీరు మటన్ తింటే ఏంటి, చికెన్ తింటే ఏంటి, ఆయనకి ఏం సంబంధం లేదు. అలా కాదు నేను వెజిటేరియన్, కానీ ఇంట్లో నేను ఈ ఐటెంలో సరిగ్గా నేను పని చేయను, నేను వెజిటేరియన్ అండి అంటే వెళ్ళి ఇంట్లోనే కూర్చో అంటారు. నువ్వు పళ్ళు కాయలు తిన్నాయినా ఇంట్లో సంబంధం లేదు, నువ్వేంటంటే నాకెందుకు, నువ్వు కరెక్ట్ వర్క్ చేయి అంటాడు ఈ ఓనర్. అంతే కదా ఐటెం వల్ల. అట్లాగే పరమాత్మ కూడా నువ్వు సరిగ్గా బ్రతుకు, అంతే కానీ నువ్వేం తింటున్నావు సంబంధం లేదు. కాకపోతే నువ్వు తినే ఫుడ్లో నీకు అనిపిస్తుందా జీవహింస చేయకూడదని, నువ్వు ఆపుకో. నీకు అనిపిస్తుందా నువ్వు డ్రింకింగ్ హ్యాబిట్స్ వల్ల నా హెల్త్ పాడవుతుందని, నువ్వు ఆపుకో.
ఎందుకంటే వామాచార పద్ధతుల్లో వాటిలో మరి మందు తాగుతారు, మాంసం తింటారు, అవే నైవేద్యం పెడతారు. రామకృష్ణ పరమహంస ఆయన మాంసం నైవేద్యం, చేపలు నైవేద్యం పెట్టి చేపలే తినేవాడు, అమ్మవారికి నైవేద్యం పెట్టేవాడు. ఇప్పటికీ తారాపీఠ వెళ్తే ఫిష్ నైవేద్యం పెడతారు అక్కడ తారాపీఠలో, తారాదేవికి మందు పోస్తారు ఫిట్. అంటే నేను ఇక్కడ ఏంటంటే అదే అలాగే చేయాలని నేను చెప్పట్లేదు, అదొక పద్ధతి అని చెప్తున్నా. ఓకే, మీరు అంటే మనిషిని హింసించకుండా ఉండడం నేర్చుకోవాలంటున్నాను. మనిషిని హింసిస్తే అది నువ్వు పూజ చేసినా వేస్టే. పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం. ఎంతసేపు పూజ చేస్తూ పక్కింట్లో వాడు కారు మన గేట్ ముందు పెట్టినట్టున్నాడు, రేపు వాడితే ఇప్పుడు గొడవ వేసుకోవాలని ఆలోచనతో నువ్వు పూజ చేస్తే ఏం లాభం అంటున్నాను. అర్థమైందా మీకు? ఆ సౌండ్ విని పక్కింటోడు చెప్పాను, లాస్ట్ వీక్ చెప్పాను, మన ఇంటి ముందే కారు కొంచెం వచ్చినట్టుంది, ఇప్పుడు గొడవ చేసుకోవాలి పోయి. నువ్వు పూజ చేస్తున్నావు సెట్ చేస్తే ఇంకేం నువ్వు పూజ చేస్తున్నావు, ఇంకేం నువ్వు దేవతకు సంబంధించిన దాంట్లో ఉన్నావు అంటా నేను. మనం పూజ సమయంలో వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాం, అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా, పూజ ఫలితం వాళ్ళకి వెళ్ళిపోతుంది అంటారా? మనకు లేకపోయినప్పటికీ అలా ఏం వెళ్ళదండి. కాకపోతే భర్త చేసిన పూజ 100%లో 50% భార్యకి వెళ్ళిపోతుంది, ఇమీడియట్గా వెళ్ళిపోతుంది, ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అది ఎక్కడ ఎవరు దాన్ని హ్యాక్ కూడా చేయలేరు ఆ పూజా ఫలితాన్ని. చేస్తే ఇస్తే భగవంతుడే హ్యాక్ చేయాలేమో మళ్ళీ. భగవంతుడే హ్యాక్ చేయడండి. విషయం ఏంటంటే మీకు పుణ్యం ఉంది, మంచి టైం నడుస్తున్నప్పుడు భగవంతుడు కూడా మిమ్మల్ని ఏమి డిస్టర్బ్ చేయడు. ఓకే, అంతా మన చేతుల్లోనే ఉంది. అయితే మనం ఎలా నడుచుకుంటున్నాము, ఏం చేస్తున్నాము, ఒక శక్తిని మనం ఎలాగా తీసుకుంటున్నాము, మొత్తం ఎనర్జీ గేమ్ అంటా నేను. అది జ్యోతిష్యం కానివ్వండి, వాస్తు కానివ్వండి, పూజ కానివ్వండి, ఏదైనా ఎనర్జీ గేమ్. ఎనర్జీ సంపాదించుకోవడం అది రకరకాల రూపాల్లో ఉంది. మనీ రూపంలో ఉంది, వాక్ రూపంలో ఉంది, ఒక శక్తి రూపంలో ఉంది, రకరకాల రూపాల్లో. నువ్వు దేన్ని ఎట్లా గెయిన్ చేస్తున్నావు అనేది ముఖ్యం. జిమ్కి వెళ్ళి బాగా శక్తి సంపాదిస్తే ఆ శక్తి వస్తుంది, ఆ ఎనర్జీ వస్తుంది. డబ్బు మీద పడి డబ్బు సంపాదించుకోవాలంటే డబ్బు అనే ఎనర్జీ వస్తుంది. అధికారం గురించి సంపాదించుకుంటే అధికారం అనే ఎనర్జీ వస్తుంది. భక్తి అనేది సంపాదిస్తే అంటే ఇంకా హయ్యర్ ఎనర్జీ ఈజ్ భక్తి అంటా నేను. అప్పుడు ఏదైనా రావచ్చు, ఏదైనా కలవచ్చు. కాకపోతే ఒక హై లెవెల్లోకి వెళ్ళిపోయాక దేని మీద ఇంట్రెస్ట్ ఉండదండి మనిషికి. ఒక స్టేజ్కి వెళ్ళిపోయాక దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు అసలు. ఒక సాధనా మార్గంలో అమ్మవారు దర్శనం ఇస్తున్నప్పుడు అసలు దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు ఆ వ్యక్తికి. ఏంటి ఇవన్నీ చిన్న చిన్నవిగా అనిపిస్తాయి. అప్పుడు ఎంత స్థాయికి వెళ్తే అట్లా అనిపించాలి. నిజంగా అవన్నీ వద్దు అనుకున్న వాళ్ళు అంత స్థాయికి వెళ్ళగలుగుతారేమో. ఎగ్జాక్ట్లీ. అంటే మన యొక్క స్థితిని బట్టి ఆ రూట్ అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది అక్కడ. ఓకే, ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.